నదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. తుంగభద్ర, సుంకేసుల, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్రకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. దీంతో సుంకేసుల ప్రాజెక్టు 21 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే కేసీ కెనాల్ ద్వారా తాగునీటి కోసం 1847 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టుకు సైతం మళ్లీ వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు సుంకేసుల, అటు జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే జల విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జున ప్రాజెక్టుకు సైతం భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద సాగర్కు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్లో ప్రస్తుత నీటి మట్టం 523.80 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 293.97 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రేపు ఉదయం నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఇక భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సైతం జలకళ సంతరించుకుంది.